నమస్తే. చంద్రబాబు నాయుడు గారి ఎట్టకేలకు మిర్చి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళి రైతుల్ని పరామర్శించారో చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో గుబులు పుట్టింది. అంతేకాదు, పరామర్శించటమే కాదు, అత్యధిక సంఖ్యలో రైతులు వచ్చి తమ గోడును జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు. ఆ గోడు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో కూడా మాట్లాడారు. తర్వాత ట్వీట్ కూడా చేశారు. ఇది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఆలోచన కలిగినట్టుగా ఉంది. అంతకుముందు ఏమీ ఆలోచన లేదు. అసలు మిర్చి రైతుల గురించి పట్టించుకున్నటువంటి సందర్భమే లేదు. ఇప్పుడు మిర్చి రైతుల గురించి మాట్లాడటం మొదలెట్టారు. సంతోషం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు కాబట్టి మిర్చి రైతుల గురించి మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం. అయితే మిర్చి రైతులకు న్యాయం చేయకపోతే మాత్రం మీరు రాజకీయ విషాదాన్ని మీరు చవి చూడవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఢిల్లీ వెళ్ళారు. మిర్చి రైతుల గురించి వెళ్ళలేదు, అందరికీ తెలుసు. మీరు ఢిల్లీ వెళ్ళింది ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఆ ఆహ్వానాన్ని మన్నించి మీరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మిర్చి రైతుల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఏంటండి? మీరు కదా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంది. మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా. రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే యూ కెన్ పర్చేజ్. రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసి గోడౌన్స్లో నిల్వబెట్టండి. నష్టం వస్తే భరించండి, లాభం వస్తే అనుభవించండి. ఇది ఎన్నిసార్లు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ కాకమ్మ కథలు ఢిల్లీ వెళ్ళి మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. రైతు అలో లక్షణ అని బాధపడుతుంటే, ఏడుస్తుంటే, కన్నీరు పెడుతుంటే, ఎకరానికి 1,50,000 2 లక్షలు ఖర్చు పెట్టి కేవలం 50,000 ₹1,00,000 మాత్రమే పొందుతుంటే, ఎకరానికి ₹1,00,000 నష్టపోతుంటే రైతును ఆదుకోవాల్సింది పోయి ఏదో ఢిల్లీలో ప్రమాణ స్వీకారం కోసం వెళ్ళి అక్కడ సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. కేంద్ర మంత్రి గారిని కలుసుకుంటాము, వారికి ఏదో చెప్పి మీకు హాని చేస్తామంటే అప్పుడు దాకా మిర్చి రైతు బతకాలి కదా. మిర్చి రైతు బతకాలంటే ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిగా మీరు చేయాలి కదా. మేము చేశాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఆదుకోవడం కోసం 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ పెట్టి ఆదుకున్నటువంటి సందర్భం మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు చిన్నోడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదని చాలా సందర్భాలు చెప్తున్నారే మీరు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు చూసి నేర్చుకోవలసినటువంటి అవసరం ఉన్నదనేది కూడా నేను ఇక్కడ అభిప్రాయపడుతున్నాను. ఆలోచించమని కూడా మనం చేస్తున్నాను. ఎస్, ఇమీడియట్గా కొనండి. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి మీరు ఇమీడియట్గా 16,000కో 20,000కో ఈ మధ్య రేట్లో మీరు కొని వాటి నిల్వ చేయండి. నష్టం వస్తే భరించండి ప్రభుత్వం, నష్టం రాకపోతే లాభం వస్తే మీరు దాన్ని అనుభవించండి, ఎక్స్పోర్ట్ చేయండి. ఇలాంటి కార్యక్రమాలు చేయకోకుండా ఢిల్లీ వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడతాను, రైతులతో చర్చిస్తాను, వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడతాను అనేటువంటి ఒక నిరర్ధకమైనటువంటి మాటలు మాట్లాడి రైతుల్ని మీరు సంతోష పెట్టాలనుకోవటం చాలా తప్పు. నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళి రైతుల్ని పరామర్శించారో అప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి వేలాది మంది రైతులు వచ్చి తమ గోడును విన్నవించారో అప్పుడు మీ గుండెల్లో భయం బయలుదేరింది. ఇప్పుడు కంటె తుడుపు చర్యగా మీరు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధిగా మీరు పనిచేయటం లేదు. ఇప్పటికైనా చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి కార్యక్రమం చేయండి చంద్రబాబు నాయుడు గారు. రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి. అలా చేయకపోతే మాత్రం తప్పనిసరిగా దీనికి మీరు మూల్యం చెల్లిస్తారని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిక చేస్తున్నా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ విత్డ్రా చేసి ఆయనకి ప్రమాదం కల్పించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహరిస్తారు ఏమిటండి? రైతుల గురించి ఆలోచించండి. మీరు లాజిక్ను ఒకటి మిస్ అవుతున్నారు. మీరు మీ అబ్బాయి కూడా ఒక చిన్న లాజిక్ని మిస్ అవుతున్నారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కక్షగట్టి ఎంత నొక్కాలని, ఎంత విపరీతంగా ఆయన మీద కక్ష సాధించాలని మీరు ప్రయత్నం చేస్తారో అంతగా జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతాడు, అంతగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పెంచుతారు. ఇవాళ Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని Z+ సెక్యూరిటీని విత్డ్రా చేశారు. ఇది దేశవ్యాపితమైన చర్చ కాబోతుంది. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అనేది మర్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఎన్నికల్లో మీరు ప్రయత్నం చేయండి తప్ప వ్యక్తిగత కక్షలతో మీరు ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా బొటుడింతై అంతై అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతారు. చూశారు కదా. మీరు నిన్న పాలకొండ వెళితే జగన్మోహన్ రెడ్డి గారి రాకకి ఎంతమంది జనం వచ్చారో అది చూసిన తర్వాత అయినా కాస్త బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ప్రవర్తించే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.
Stay aware, stay bold, like, subscribe, and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.